ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల జనగామ జిల్లా చేల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ చిన్నపెండ్యాల గ్రామ అధ్యక్షులు చుక్క రమేష్ మాదిగ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందుల సుదర్శన్, మండల ఇన్ఛార్జ్ చాడా ఏలియా మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా అన్ని అణగారిన కులాల సంక్షేమం కోసం కృషి చేసిందని అన్నారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం పెంపు, తెలంగాణ అమరులకు ఉద్యోగాలు, మహిళల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలైనవి ఎంఆర్పీఎస్ పోరాడి సాధించిందని, ఈ ఫలితాలు అన్ని వర్గాలు పొందుతున్నారని అన్నారు. అందువల్ల సమస్త అణగారిన కులాలకు కేంద్ర బిందువుగా ఎంఆర్పీఎస్ నిలుస్తుందని, 3 దశాబ్దాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేసి ఏబీసీ సాధించామని అన్నారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆరూరి శ్రీనివాస్, మండల అధ్యక్షులు ముత్యాల సంపత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అట్లా దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాల్ని మీకు ముందుగా నేను 2 విషయాలు తెలియజేసుకున్నా. ముఖ్యంగా 1994 ఆరంభంలో ఈ ఉద్యమంలో ఫస్ట్ జెండా కార్యక్రమంలో చిన్నపెండాలో నేను పాల్గొనడం జరిగింది. నేను చుక్క బాలస్వామి, అప్పుడున్న పెద్ద మనుషులు గడ్డమీది పొందయ్య, చిలుక పొందయ్య, అదేవిధంగా చాలా మంది పిల్లలు ఆ రోజు ఈ ఆరంభ క్రమంలో ఎంతో అణచివేతకు గురి చేస్తున్న ఈ సామాజిక వర్గాలను తట్టి లేపాలే, నా కులంలో జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రశ్నించకపోతే తప్పు జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు మరి ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఉద్యమం ఏబిసిడి వర్గీకరణతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం మరి బీసీ కులాలలో ఏబిసిడి వర్గీకరణ ఉంది, మరి ఎస్సీ కులాలలో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్ల ఒకే ఆధిపత్య కులం మరి రిజర్వేషన్ మొత్తం పొందుతున్నాయి. అది తప్పు. 59 కులాలు మాదిగ ఉప కులాలు 59 ఉంటే 59 కులాలకు సరైన న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగితే తప్ప ఈ దళిత సామాజిక వర్గం బాగుపడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ రోజు మరి ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని 94 నుండి 2025 వరకు కూడా ఎన్నో కుట్రలు జరిగిన విషయాలు ప్రజలు ప్రత్యక్షంగా గమనించారు. వీటన్నిటిని అధిగమించి మరి ఏబిసిడి వర్గీకరణ మొన్నటికి మొన్న మరి సాధించిన విషయాన్ని మనందరం పత్రికల ద్వారా చూసాం. మరి అంటే ఇంత ఉద్యమ స్ఫూర్తి ఉంటే తప్ప మరి కృష్ణన్నకు మరి 30 ఏళ్ల పోరాటంలో ఏ రోజు ఎవరికి తలపకుండా ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో విధాల హేళన చేసినా కూడా తన గమ్యాన్ని చేరుకోవాలి, తన గమ్యాన్ని ముద్దాడాలి. ఈ క్రమంలో ఎన్నో ముళ్ళ కంపలు నాకు అడ్డొస్తాయి, వీటన్నిటిని అధిగమించుకోవాల్సి వస్తుందని ఆయన ముందుగానే ప్రామిస్ చేసుకొని మరి ఈరోజు ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి పద్మశ్రీ అవార్డు అందుకున్న సంగతి కూడా మనందరం చూసాము. మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఏ ఆస్తులు అంతస్తులు లేవు, ఓన్లీ జాతికి న్యాయం జరగాలి, జాతిలో ఉన్న అణగారిన వర్గాలందరికీ న్యాయం జరగాలి అనే ఒక సంకల్పంతో బయలుదేరిన ఈయన ఉద్యమం ఒక్క జాతికి, మాదిగ జాతికే కాకుండా యావత్తు సమాజానికి కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ఉద్యమం ఒక 5 అడుగులతో స్టార్ట్ అవుతుంది, కానీ దాని ఫలితం కొన్ని వేల లక్షల మంది అనుభవిస్తారనే ఒక నానుడు ఉంది. దాన్ని ఆదర్శంగానే ఈ రోజు మందకృష్ణ గారు తయారు చేసిన ఈ ఉద్యమం ద్వారా
మరి ఈ ఆరోగ్యశ్రీ పథకం అయితేంది, వికలాంగుల పెన్షన్ల పెంపకం అయితేంది, వితంతుల పెన్షన్ల పెంపకం అయితేంది, అదేవిధంగా ఒంటరి మహిళ పెన్షన్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటా పోతే మందకృష్ణ మాదిగ గారు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పార్టీలకు అతీతంగా ముందు నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా మందకృష్ణ మాదిగ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ మందకృష్ణ మాదిగ ఒక వ్యక్తి కానీ ఈరోజు ఒక శక్తిగా భారతదేశానికి అవుపడుతుందనే విషయాన్ని మనం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎంతైతే అణచి వేయబడతామో అంత లేవనెత్తబడతామనే విషయాన్ని మరి మందకృష్ణను చూసిన తర్వాత ఆయన విధానాలు ఆదర్శంగా తీసుకునే విధంగా భావితరాలు కూడా, విద్యార్థులు కూడా, యువకులు కూడా ఈరోజు 30 సంవత్సరాల ఉద్యమం, మీకు భారతదేశ చరిత్రలోనే ఈ 30 సంవత్సరాల ఉద్యమం చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మందకృష్ణ మాదిగ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే తమ్ముడు సాయి చెప్పినట్టు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఉద్యమాలు ఫలితాలు అనుభవించి క్లోజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎంతైతే 30 సంవత్సరాల తన సుదీర్ఘ పోరాటంలో గమ్యాన్ని ముద్దాడిన ఆయనకు మనం ఎన్ని బహుమతులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఈరోజు మొన్నటికి మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం పిలిచి తనను రాజ్యసభ మీకు ఇస్తాం మీరు తీసుకోండి అంటే ఆయన మూకుమ్మడిగా నాకు వద్దని చెప్పడం జరిగిన విషయాన్ని మీరు పత్రికల ద్వారా చూసి ఉంటారు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరి అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కూడా తనకు రాజ్యసభ ఇస్తానన్నాడు, ఎంపీ టికెట్ ఇస్తానన్నాడు. వేటికి ఆశపడకుండా నా ఆశయం ఓన్లీ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణ జరిగేంత వరకు నేను ఏ పదవిని ఆశించను. అదే నా జాతి బాగుపడాలంటే నా ఏకైక లక్ష్యం వర్గీకరణ అనే విషయాన్ని ఆ రోజు మరి అన్నగారు చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఏబిసిడి వర్గీకరణ సాధించిన కృష్ణన్నకు నిజంగా యావత్తు మాదిగ జాతి గర్వించుకునే విధంగా మమ్మల్ని నిలబెట్టినందుకు గర్వపడుతున్నాం. ఈ రోజు 30 సంవత్సరాల క్రితము మేము మాదిగ అని చెప్పుకుని భయపడే రోజుల్లో మేము